76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం హాజీపూర్ మండలంలో ఘనంగా జరిగాయి. అధికారులు తమ తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించగా స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా జాతీయ గీతాలు ఆలపిస్తూ నిర్వహించిన ప్రభాత భారతి అలరించాయి. भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అంటే వీళ్ళ పిల్లలు ఎవరన్నా అంటే సహాయం చేయండి. చూద్దాం. కార్లో దింపుతారా? కార్ बोलो सर तो बात की మేడం లైటింగ్ వస్తా हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 हे मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा तरंगा तव शुभ नामे जागे तव शुभ जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय
తయారు చేసిన గైడ్ టీచర్ కళ్యాణ్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కొద్దిసేపట్లో అలాగే మరి ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చిన పిల్లలంతా కూడా త్రిలోక్య స్పీచ్ మీద ఒక్కడే అది కూడా ఇస్తుంది లోపల. అతిథుల్ని వేదికపై ఆహ్వానించిన తర్వాత ఎంసీసీ ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది, ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి నేతలు ఎగబడుతుంటే ఫలాల నేతిగా దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటాలను ఉసిగొలిపింది, బానిస సంఖ్యల బల్లున తెంచి. This is my country song INDIA. Kudos to all our leaders who made a better place. This is our nation of peace and patience, inspiring the whole world as a love nation. రాజ్యాంగం కోసం కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అన్ని దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలు పరిశీలించి అన్ని రాజ్యాంగాల మంచిని తీసుకొని ఒక మంచి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగవేత్తలు తయారు చేయడం జరిగింది. అలాంటి రాజ్యాంగము సరిగ్గా ఇదే తేదీ 1950లో మన రాజ్యాంగం మనము అమల్లోకి తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఈ రాజ్యాంగాన్ని ఒక రచనా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచనా కమిటీ కూడా అన్ని మేలుకూర్చి సమకూర్చి ఒక మంచి రాజ్యాంగం వాళ్ళు రాయడం జరిగింది. మరి రాజ్యాంగం అనేది ప్రపంచ అన్ని రాజ్యాంగాలలో మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం. దీంట్లో 445 ఆర్టికల్స్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాంటి రాజ్యాంగం మనం రాసుకోవడం జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగం స్టార్ట్ అయింది కాబట్టి దాని గుర్తుగా మనం ఈ దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగం రాయడం కానీ స్వాతంత్రంగా రావడంలో అది ఊరికనే రాలే. ఎంతో మంది మహనీయులు, కొన్ని వందల మంది వేల మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేస్తే మన స్వాతంత్రం సిద్ధించింది. ఆ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం మంచి రాజ్యాంగం రాసుకోవాలి కాబట్టి దానికోసం కూడా 385 మంది మహనీయులు ఒక పెద్ద జమ్మూ కమిటీ ఏర్పడి మన రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. కాబట్టి అందరం కూడా మన రాజ్యాంగాన్ని, మన జాతీయ పతాకాన్ని, మన జాతీయ గీతాన్ని, మన వారసత్వ సంపదను మనం గౌరవించే సంపద మన అందరికీ ఉన్నది కూడా. India adopted its constitution which gave us all rights and freedom to live happily. This day is special because it reminds us of the hard work and sacrifice of our freedom fighters who fought for our independence. As we celebrate today, let's promise, follow the rules, help one another and work towards making India proud. Jai Hind. And about its now constitution, it is a day to remember the hard work of our leaders and freedom fighters who gave us this beautiful free country. On this day, we promise to respect our country, its value and its people. Let's all work together to make India a better place for everyone. Happy Republic Day. Respected headmasters, teachers and all my dear friends, today we celebrate Republic Day. Dr. B.R. Ambedkar is the father of our constitution. We should always respect our constitution. Republic Day is the message of unity and equality. I am proud to an Indian. I love my country so much. Thank you.
పుట్టిన ప్రేమ బంధం నేనురా. అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల ధరను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల ధరను నేనురా. ఉన్న 2 ఎకరాలను కండ్లాయుడలే, ఉన్న 2 ఎకరాలను కండ్లాయుడలే, మా నాన్న నగలి కర్రు వెట్టి పొలము దున్నలే, మా నాన్న నగలి కర్రు వెట్టి పొలము దున్నలే. పట్నం కింద అంతా కకురాసి ఇచ్చినం, పట్నం కింద అంతా కకురాసి ఇచ్చినం, మా బావ తను హొడుతుంటే ఎక్కి ఎక్కి ఎక్కినం, మా బావ తను హొడుతుంటే ఎక్కి ఎక్కి ఎక్కినం. పాటమ్మ తోట